ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు ఆలు గోబీ బటర్ మసాలా చేస్తున్నాను. చూడండి, రెసిపీ పెడతాను. ఆలు, దానికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: ఆలు, గోబీ, టమాటా, జీడిపప్పు, మసాలా, గరం మసాలా, జీలకర్ర, పసుపు, సాల్ట్, ఆనియన్స్ అండ్ మిర్చి, ఈ గ్రీన్ చిల్లీ, లేకపోతే మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, ఇది కస్తూరి మేతి, టమాటా, జీడిపప్పు అండ్ బటర్, ఆయిల్. ఇవేంటంటే పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ చేసుకుని కర్రీ ప్రిపరేషన్ తయారు చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఆయిల్లోని గోబీ అండ్ ఆలు వేయించుకోవాలి. కొంచెం హాఫ్ బాయిల్ వరకు అయిపోతాయి. కూర మనకి వేగం అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ కొంచెం వేసుకుని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ఇప్పుడు మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. ఇందులో పసుపు, ఉప్పు అన్నీ వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకి, రోటీస్, పూరీలు, పరాఠా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం కారం తక్కువ తింటాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బంగాళదుంప, కాలీఫ్లవర్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. లాస్ట్లో ఇది వేగిన తర్వాత ఇవి వేసుకుని వాటర్ కావాలంటే కొంచెం మనం వాటర్ వేసుకోవాలి. లేదంటే మూత పెట్టేస్తే చక్కగా దగ్గర ఉడికిపోతుంది, కొంచెం బాగుంటుంది. డ్రై కావాలంటే డ్రైగా, లేదంటే వాటర్ పోసుకుంటే మనకి లిక్విడ్ వస్తుంది రైస్లో కలుపుకోవడం. లాస్ట్లో కస్తూరి మెత్తి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా వేయించుకోవాలి. మనకి పచ్చివాసన పోతుంది, కొంచెం ఫ్రై అవుతుంది మసాలా, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో అయిపోతుంది మనకి. లాస్ట్లో కొంచెం బటర్ అండ్ కస్తూరి మెత్తి వేసుకుంటే, ధనియా అంటే కొత్తిమీర కొంచెం వేసుకొని కూర ఆపేయడం. ఇందులోనే మనం పసుపు, ఉప్పు, కావాల్సినంత కారం అన్నీ వేసుకున్నాం. మరేం వేసుకోక్కర్లేదు. కారం ఇంకా తినాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బటర్ కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే సాల్ట్ అది చూసుకోండి, సరిపోతే ఇట్స్ ఓకే. లేకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. చిన్న టిప్ ఫ్రెండ్స్ మీకు, ఇప్పుడు మనం భోంచేసే ముందు ఒక 1/2 స్పూను నెయ్యి అనమాట, ఆవు నెయ్యి అయితే మరీ మంచిది. లేకపోతే ఏ నెయ్యి అయినా కొంచెం ఒక్క ముద్ద అన్నంలో కలుపుకొని ఫస్ట్ తినండి. తినేసి అప్పుడు మిగిలిన ఫుడ్ మనం ఏం చేసుకున్నామో అది తినండి. అది చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్, అమృతం అంట. ఒక గురువు గారు చెప్తే విన్నాను నేను. ఫస్ట్ ఒక ముద్దలో నెయ్యి తినమన్నారు. ఒక్క ముద్ద, చిన్న టేబుల్ స్పూన్ తినేసి అప్పుడు మనం వండుకున్న పదార్థాలు తింటే ఆరోగ్యం, చాలా ఆరోగ్యం అట. చక్కగా ట్రై చేయండి. లావ్ అయిపోతాం అదేం ఉండదండి. బాడీకి వెళ్ళవలసినవన్నీ వెళ్ళాలి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ, ఇలా పాలు, పెరుగు చాలా మంచిది. మసాలా వేగిపోయింది ఫ్రెండ్స్ బాగా. చూడండి, ఆయిల్ వచ్చేస్తున్నది, ఇక్కడ ఆయిల్ వస్తున్నది చుట్టూ.
ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలు ఇవి వేయించుకున్నాం కదా, కాలీఫ్లవర్ ఇందులో వేసుకున్నాం. ఒకసారి ఈ కూర వేసాక ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో కర్రీ రెడీ ఫ్రెండ్స్. మనం మిక్సీ తిప్పుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటే కొద్దిగా పోసుకుని బాయిల్ చేస్తాం. ఇప్పుడు ఈ టైంలో కస్తూరి మెథి కూడా వేసుకుందాం. ఇది కొంచెం వాటర్ ఉడికిపోతే ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఆలు గోబీ సబ్జీ రెడీ అయిపోయింది. కనిపిస్తుందా? ఓకే ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఆలు గోబీ సబ్జీ.